శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లో ఉన్నాము. మనతో పాటు శివ నరసింహ తాంత్రి గారు కేరళ గారు ఉన్నారు. ఈ రోజు అమ్మవారికి మన విగ్రహాలు దాతగా ఉన్నారు. విగ్రహాలు సమర్పించారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మహాకాళేశ్వరుడు, మహాకాళి అమ్మవారి విగ్రహాలు తీయడము నా పూర్వజన్మ సుకృతం. ఈ జన్మ మాకు సార్థకమైనట్టు. తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ టెంపుల్ అయిన ఉజ్జయిని మహాకాళి దేవాలయం 250 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నది. ఈ సంవత్సరము 2024 ప్రధానమంత్రి కూడా ఈ సంవత్సరం రావడం మా ఈ టెంపుల్కి ఇదే సంవత్సరం కూడా ఈ అమ్మవారి విగ్రహాలు అభిషేకానికి, కళ్యాణానికి వేయడం మా అదృష్టంగా. నా పేరు శివనరసింహ తంత్రి. ఉజ్జయిని మహాకాళి చాలా మంది అమ్మవారు మొన్న ఎందుకో వరించి మా చేతులకు తీసుకున్నది. అది ముఖ్యంగా వేణు మాధవ్ శర్మ గారి ఆశీర్వాదంతో జరిగింది. తర్వాత ఈ టెంపుల్ ఈవో గారు అనుగ్రహం, వాళ్ళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత నిన్న బోర్డు చైర్మన్లు కానీ కామేష్ వీళ్ళందరూ కూడా ఆ టెంపుల్ చైర్మన్ పరివారం నుంచి ఇచ్చిన లక్కగా వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చారు. అన్ని టెంపుల్ ఏంటంటే అమ్మవారు ఇష్టపడి మా చేతులు తీసుకుని ఏ జన్మ సుకృతమో మా నుంచి రావడం మాకు హ్యాపీ అనమాట. మేము ఉండేది ఫ్రమ్ కేరళ, హైదరాబాద్ రావడం 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ మాది SSS కేరళ రెమెడీస్ అని ఆఫీస్ ఉంటుంది అనమాట. నేను కేరళ పద్ధతిలో జ్యోతిషం ఒక్కొక్కటి 38 లక్షలకు సంబంధించిన పూజలకు సంబంధించిన, గ్రహాలకు సంబంధించిన దుష్టగ్రహాల రెమెడీస్ గురించి చెప్తుంటాను. అందరూ కూడా ప్రజలందరూ కూడా ధనవంతుల డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరము ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల పండుగ వైభవంగా జరగాలని, అమ్మవారి అనుగ్రహం అందరికీ కటాక్షం, అందరూ చల్లంగా ఉండాలని కోరుకుంటాను. ఇప్పటి వరకు ఎన్ని టెంపుల్స్ కి ఇచ్చారంటే మీరు? అంటే మేము యాక్చువల్ ఏంటంటే అందరు కూడా ఏ టెంపుల్ వాళ్ళు ఏది అడిగినా ఇస్తున్నాం. కాకపోతే ఫస్ట్ టైం అతి వైభవమైన ఈ విగ్రహాలు వచ్చేసి మనకు వంశపారంపర్యం అయితే ఇప్పుడు మొన్న చెక్కిన రాముల వారి, అయోధ్యలో చెక్కిన రాముల వారి విగ్రహం ఎవరైతే చెక్కారో 6 చెక్కారు. ఇది మీరు పూర్వీకులు శబరిమల 1951లో వీళ్ళ తాతగారు అయ్యప్ప స్వామి విగ్రహం చెక్కారు. దాని తర్వాత వీళ్ళ తండ్రి గారు వచ్చేసి పళనిలో ఉన్న విగ్రహం చెక్కారు. తర్వాత ఇతనే సుబ్రహ్మణ్య స్వామి. అదే విధంగా అతన్ని ఆ వంశం నుంచి ఈ చెక్కి రావడం మాకు అదృష్టం. అంటే వాళ్ళు చెక్కాలంటే దాదాపు 1 year బిఫోర్ లెటర్ ఇవ్వాలి. గురుగారు చెప్పడము 2 months బిఫోర్ అయిపోయారు. 2 months బిఫోర్ వాళ్ళు లెటర్ తీసుకుని టగటగా అన్ని అమ్మవారు అన్ని వైభవంగా జరిగిపోయాయి. ఎన్ని రోజులు పట్టిందండి ఈ విగ్రహాలు చెక్కడానికి? 41 days దీక్ష పరంగా ఉండి చెక్కారు. అది 41 days దీక్ష పరంగా ఉండి చెక్కిన తర్వాత మాకు 41 days తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచాము. ఇవాళ మేము ఈ రోజు 18వ తారీఖు 7 నెల 2024వ తారీఖు ఉదయం 9 గంటలకు అమ్మవారిని ఈ అమ్మవారి అయ్యవారిని ఇద్దరిని టెంపుల్ కి అప్పయ్యాము. ఈవో గారి చేతుల మీదుగా ప్లస్ వేణుమాధవ శర్మ మీదుగా ఇలా పూజా కార్యక్రమాలు అందుకున్నారు. అమ్మవారిని ఇవాళ నుంచి సస్యలామ వైభవంగా కళ్యాణాలు, అభిషేకాలు జరగాలని కోరుకుంటున్నాము. ఎంత ఖర్చు అయిందండి? అంటే దేవుడి కార్యక్రమంలో డబ్బు గురించి మాట్లాడదు కాబట్టి నేను మాట్లాడలేను. వారిసిన డబ్బే వారికి ఇచ్చాం అంతే. వారిసిన డబ్బే వారి ఆశీర్వాదం వారికి ఇచ్చాం అంతే, ఇంకేం లేదు. అది మాకు ఈ జన్మ మా వంశానికి సంబంధించిన ఏ జన్మ చేసుకున్న పుణ్యము మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మాకు దక్కింది. ఇంకేం లేదు. థ్యాంక్ యూ.